ఎస్ శ్రీలక్ష్మి గారు, సీజనల్ చేంజ్ వల్ల దేని వల్ల స్ట్రెస్ వల్ల తెలియట్లేదు, విపరీతంగా అందరికి కామన్ గా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. సో అందరూ వరీ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే అందరూ వెదర్ చేంజ్ అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు కాస్మెటాలజిస్ట్ గా? నిజంగానే ఈ మధ్య కొంచెం ఇది ఎక్కువ అయిందా, లేకపోతే మేము అలా ఫీల్ అవుతున్నామా? థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. సో సీజనల్ గా డెఫినెట్ గా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది హెయిర్ కే పడుతుందండి. సో హెయిర్ కే ఎందుకు పడుతుంది అని అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సీజనల్ ఎఫెక్ట్ మాత్రమే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఇంటర్నల్ గా జరిగే చేంజెస్ వలన ఎలాంటి చేంజెస్ జరిగినప్పుడు కూడా మీకు ఫస్ట్ వచ్చే ఇండికేషనే హెయిర్ ఫాల్. ఓకే ఓకే, మీ హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే అర్థం యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నా బాడీ లోపల ఏమైనా చేంజెస్ జరిగాయా? అది ఎలా తెలుస్తుంది అంటే మీ బాడీ మీకు మాత్రమే చెప్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెండ్ అని అనేది అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో దట్ ఈస్ అన్ ఇండికేషన్. ఓకే, ఈ రోజు నేను లోగా ఫీల్ అవుతున్నాను అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ లోగా ఫీల్ అవుతున్నారు అనే దానికి డెఫిషియన్సీ ఏంటో కూడా మీకే తెలుస్తుంది. సో అది ఇండికేషన్ మీకు బయటికి కనిపించేదే హెయిర్ ఫాల్. ఓకే, ఈరోజు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 3 times కూడా ఫుడ్ బాగా తీసుకున్నారు అండ్ నైట్ బాగా 8 hours సఫిషియంట్ స్లీప్ అవర్స్ అయిపోయాయి అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్. మెంటల్ పీస్ తోని చాలా బాగా ఎంజాయబుల్ గా పీస్ఫుల్ గా ఉన్నారు. దెన్ నెక్స్ట్ డే మీకు హెయిర్ ఫాల్ అనేది కనిపించదు. ఓకే ఓకే, అండ్ అలా డే టు డే మీరు కంప్లీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి డాక్టర్? అంటే ఒక్క రోజులో అయితే అవ్వదు ఇది. యాజ్ లాంగ్ యాజ్ చెప్పినట్టు యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు మీకు ఈ రోజు స్ట్రెస్ లెవెల్స్ మీరు బాగా హైగా ఫీల్ అయ్యారు అని అంటే నెక్స్ట్ డే మీకు హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. రైట్, ఒక్క రోజులోనే? ఎస్. ఓకే, సో ఎందుకు అని అంటే స్ట్రెస్ అనేది అంత ఎక్స్ట్రీమ్ గా మిమ్మల్ని అంత ఇంటెన్సివ్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ మీకు ఒక హెడేక్ వచ్చింది అనుకోండి. సో హెడేక్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మీ హెడ్ ప్లేస్ లో స్కాల్ప్ కి నరిష్మెంట్ అనేది ఏముండదు. రైట్, సో మీరు మసాజ్ చేసుకున్నారు అనుకోండి డైలీ, సో దెన్ మీకు హెడేక్ అనేది రాదు. ఓకే, ఎందుకనంటే స్కాల్ప్ కి ఎప్పుడైతే మీకు నరిష్మెంట్ అనేది తగ్గుతుందో ఆబ్వియస్ గా అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో అండ్ సర్క్యులేషన్ కూడా డౌన్ అయ్యింది అని అర్థం అనమాట. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఎప్పుడైతే హెడ్ మసాజ్ అది చేసుకుంటూ ఉంటారో డైలీ జస్ట్ మినిమల్ టైం, సో 5 minutes or 10 minutes ఈజ్ ఇనఫ్. ఓకే ఓకే, అండ్ ఆల్సో మనం డైలీ కూడా హ్యూమన్ ఉండే యాంగిల్ వచ్చేసి స్ట్రైట్ వర్టికల్ యాంగిల్లోనే ఉంటాము ఫ్రమ్ టాప్ టు బాటమ్. రైట్, సో నెవర్ విల్ బి లైక్ దిస్ రివర్స్ యాంగిల్ అనమాట. సో హెడ్ మనకి ఎప్పుడు టాప్ ప్లేస్లో ఉంటుంది, కాళ్ళు ఎప్పుడు కిందకే ఉంటాయి. సో దాని వలన మనకి స్కాల్ప్కి సర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ విత్ ద బాడీ. ఓకే ఓకే, సో హెయిర్ ఫాల్కి ఛాన్సెస్ కూడా అది ఉంటుందన్నమాట. ఎందుకంటే డైలీ అలా కొందరు అయితే ఎన్నో సంవత్సరాల తరబడి దే డోంట్ టచ్ దేర్ స్కాల్ప్. ఓకే, ఓన్లీ కోమ్తోని హెయిర్స్ మాత్రమే కోమ్ చేస్తూ ఉంటారు. నేనేం సజెస్ట్ చేస్తానంటే డైలీ మీరు కోమ్ చేసే టైంలోనే టేక్ ఏ బ్రష్. ఓకే, ఫ్రంట్లోని టిప్స్ లాగా ఉంటుంది. ఆ బ్రష్తోని అట్లీస్ట్ మీరు రోజుకి 2 సార్లు అయినా కూడా మార్నింగ్ అండ్ కంపల్సరీ బిఫోర్ గో టు బెడ్ టైం. ఓకే, సో మీ స్కాల్ప్ని టచ్ చేస్తూ ఆ బ్రష్తోని కోమ్ చేసుకుంటే కనుక డోంట్ ఫోకస్ ఆన్ హెయిర్స్. ఓకే ఓకే, సో ఆల్వేస్ మీరు స్కాల్ప్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో మీకు హెయిర్ ఫాల్ కన్సర్న్ అనేది రాదు. ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది జరిగింది అని అంటే అర్థం కొన్నిసార్లు మీరు హెయిర్ వాష్ అనేది ఎక్స్టెండ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీకు వీక్లీ ట్వైస్ చేసే అలవాటు ఉంది. సో ఆ ట్వైస్ చేసే అలవాటిని అంటే 3 days ఇన్ ఏ వన్స్ చేశారు. ఒక 2 days ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఏదో టైం లేకనో లేకపోతే ప్రోడక్ట్ అవైలబుల్ లేక, సో అలా అని చెప్పి ఈ రోజు వద్దులే రేపు చేసుకుందామని, ఆ రేపు చేయాల్సిన వాష్ కూడా నెక్స్ట్ డేకి చేసుకుందామని పోస్ట్ పోన్ చేస్తే ఈ 2 days లో కూడా మీకు హెయిర్ ఫాల్ చూపించే హెయిర్ వాష్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది హెయిర్ ఫాల్ మీద. ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్
అండ్ సీజన్ వైజ్ గా ఎప్పుడెప్పుడు వాష్ చేయాలి డాక్టర్? జనరల్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎప్పుడెప్పుడు అని ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ గా ఉండదండి. జనరల్ గా వీక్లీ ట్వైస్ సరిపోతుందా? ఎస్, వీక్లీ ట్వైస్ అనేది జనరల్ గా సజెస్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే 7 days లోని 3 days గ్యాప్ తీసుకుంటే కనుక జనరల్ గా ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ రిలీజింగ్ సమ్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది స్కాల్ప్ మీద, అండ్ టాక్సిన్స్ రిలీజ్ చేసేటప్పుడు స్కాల్ప్ నుంచి కూడా స్వెట్ రూపంలోని రిలీజ్ అవుతాయి. డైలీ చేస్తారు డాక్టర్ హెయిర్ వాష్, అది కూడా సజెస్టబుల్నా? నో అండి, నాట్ ఎట్ ఆల్. ఓకే, సో డైలీ హెయిర్ వాష్ అనేది చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది? ఎందుకు చేయకూడదు అని అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, స్కాల్ప్ నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అండ్ మాయిశ్చర్ కంటెంట్ కూడా మనకి ఉంటుంది, న్యాచురల్ మాయిశ్చర్ అనేది ఉంటుందండి. స్కాల్ప్ ఇస్ నథింగ్ బట్ స్కిన్ అన్నమాట. ఓకే, సో స్కిన్ పోర్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు స్కిన్ లో గ్లాండ్స్ ఉంటాయి కదండి, ఆ గ్లాండ్స్ అనేవి మనకి హార్మోనల్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు స్వెట్ రిలీజ్ అవుతుంది, మాయిశ్చర్ ఉంటుంది, సో ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే టైంలోని మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ వాష్ చేయడం వలన మన వాష్ చేసే పర్పస్ వచ్చేసి స్కాల్ప్ ని క్లీన్ చేయడం. ఓకే, సో డైలీ వాష్ చేయడం వలన బాడీ న్యాచురల్ గా ఏదైతే టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుందో దానికి కొంచెం టైం పడుతుందండి. సో మనం ఆ 24 hours టైం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు మార్నింగ్ స్కాల్ప్ క్లీన్ చేశాను ఒక షాంపూ పెట్టేసి అని అంటే మళ్ళీ నెక్స్ట్ డే షార్ప్ 7 o'clock 8 o'clock స్కాల్ప్ క్లీనింగ్ చేసేస్తున్నాను. ఈ మిడ్లోన జరిగే ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ లోని మీ బాడీ దానంతటదే న్యాచురల్ గా ఆ టాక్సిన్స్ ని రిలీజ్ చేసిందో లేదో మనం చూడట్లేదు. ఓకే, ఆ టాక్సిన్స్ రిలీజ్ అవ్వకముందే అగైన్ వీఆర్ వాషింగ్ ద స్కాల్ప్. సో అప్పుడు అలా ర్యాపిడ్ యాక్షన్ లోని స్కాల్ప్ వాషింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ మాయిశ్చర్ అనేది అక్కడ ఉండాల్సిన మాయిశ్చర్ ని కూడా వీఆర్ టేకింగ్ అవుట్ కంప్లీట్లీ విత్ ద షాంపూయింగ్ అనమాట. సో అలా ప్రతిరోజు వాష్ చేయడం వలన అక్కడ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోవడం వల్ల దెన్ ఫ్లేకీగా ఒక చిన్న డాండ్రఫ్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ ఇంకా కొంతమందికి ఆ ఫ్లేకీ అనేది ప్యాచీగా కూడా అయిపోతుంది. ఓకే, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి.